ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా మూడో నెంబర్లు 3 మూళ్ళు కనుక ఉంటే, అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో 3 అనే సంఖ్యలు 3 కానీ 4 కానీ నెంబర్లు 3 మూళ్ళు కానీ 4 మూళ్ళు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా 365 రోజులు మీరు మీ గోచార రీత్యా మీ గ్రహచార రీత్యా మీరు ధనవంతులు అవ్వబోతున్నారు. మీరు పట్టిందల్లా మీకు విజయం అనేది కూడా లభించబోతుంది. ఎందుకంటే దానికి ఒక థియరీ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్టయితే 2026 స్వస్తి స్త్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో చూడండి, గురువు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 మూళ్ళు ఉన్నా కానీ 4 మూళ్ళ ఉన్నా కానీ మీ తేదీలు 3, 12, 21, 30 ఈ తేదీలలో మీరు జన్మించిన మీ డెస్టినీ నంబర్ 3 అయినా, డేటు మంత్ ఇయర్ మొత్తం కొడితే వచ్చే సంఖ్య 3 అయినా, మీరు మీ నాన్నగారికి 3వ సంతానమైనా, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఒక గొప్ప మార్పు, ఒక డెవలప్మెంట్ అనేది కూడా 2026 నుండి మీరు చవి చూస్తారు. ఎందుకంటే మనకు నవనాయకుల ఫలితాలు ఉంటాయండి. ఆ నవనాయకుల ఫలితాలలో రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడిని ఎవడంటే గురుడు. ఆ గురువు రాజుగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ 3 సిరీస్ కార్యవర్గం మొత్తం కూడా 3, 12, 21, 30 ఈ తేదీలలో పుట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 మూళ్ళు ఉన్నా, 4 మూళ్ళు ఉన్నా, మీ డెస్టినీ నంబర్ 3 అయినా, మీ నాన్నగారికి మీరు 3వ సంతానం అయినా, ఎంత అదృష్టం అంటే ఈ సంవత్సరం నుండి ఈ 2026 పరాభవ నామ సంవత్సరం నుండి విజయం వైపు పరిగెడతారు. మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధలు తీరిపోతాయి. ఆర్థికంగా వ్యాపారాభివృద్ధి అనేది కూడా మంచిగా చక్కగా జరుగుతుంది. ఉద్యోగాలు దొరుకుతాయి. వివాహాలు ఎంత చూడముచ్చటి వివాహాలు జరుగుతాయండి. మంచి మంచి వివాహాలు దొరుకుతాయి. మీరు ఇంత వెయిట్ చేశారు కదా, ఇంత వెయిట్ చేసినందుకు మంచి సంబంధం దొరికితే ఎంత సంతోషం ఉంటుంది మీ కళ్ళలో, మీ తల్లిదండ్రుల కళ్ళలో ఎంత సంతోషం ఉంటుంది. పోయినా లేట్ అయినా అయిపోయింది కానీ అమ్మాయికి మంచి అబ్బాయి దొరికాడు, లేదంటే అబ్బాయికి మంచి అమ్మాయి దొరికింది, ఇద్దరు కలిసి బాగా కలిసిమెలిసి చక్కగా ఉంటున్నారు అనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు వస్తారండి. ఈ 2026 సంవత్సరం నేను చెప్పినటువంటి ఈ సిరీస్ కార్యవర్గంలో జన్మించినటువంటి వారికి అదృష్టం నీడలాగా వైఫై లాగా వెంటాడుతుందండి. ఒక విధంగా చెప్పాలంటే ఎంత చక్కటి జీవితం అండి మీకు. కాబట్టి ఇలాంటి జీవితాన్ని ఈ 365 రోజులు చాలా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనం పోసినటువంటి ఆద్యం అంటే మనం ఒక దీపాన్ని వెలిగించాం, దాన్ని నిండుగా నూనె పోసి ఒక్కసారి వెలిగిస్తే దాని శక్తి ఉన్నంత వరకు వెలుగుతుంది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అయ్యి రన్ అవుతూనే ఉంటుంది. మనం ఆఫ్ చేసేదానికి ఆఫ్ కాదు, ఏదైనా కూడా అంతే. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ తర్వాత మీన రాశి వారికి ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారికి కానీ, డెస్టినీ నంబర్ 3 కానీ, ధనస్సు మీనరాశి వారికి కానీ, తండ్రికి మీ నాన్నగారికి 3వ సంతానం